గత నెల రోజుల నుంచి మనం పోలీస్ స్పెషల్ టీమ్స్ ఈ సిఐఆర్ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం ప్రారంభించింది. దాదాపు ఈ నెల రోజుల వ్యవధిలో 104 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసినాం. దాదాపు 20 లక్షల వర్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం 8 విడతలుగా మనం సూర్యాపేట జిల్లాలో 1334 మొబైల్ ఫోన్స్ని మనం బాధితులకు అప్పచెప్పడం జరిగింది. దాదాపుగా మనం ఈ సంవత్సరంలో 1330 అంటే పోగొట్టుకున్న వాటికంటే కూడా గత సంవత్సరం పోగొట్టుకున్న వాటిని కూడా ఈ సంవత్సరం మనం రికవరీ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బాధితులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ విన్నవించేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ప్రజల యొక్క రక్షణ కోసం 365 రోజులు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా కష్టపడే డిపార్ట్మెంటు. మీరు ఎల్లప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి, పోలీస్ సహాయాన్ని ఆర్థించండి. ఏదైనా వినతులు ఉంటే ఖచ్చితంగా పోలీస్కి తెలియజేసి మీరు న్యాయం పొందాలి. కానీ చట్ట పరిధిలో మీరు చట్టాన్ని అతిక్రమించి ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటకుండా ఉండాలని కోరడం జరిగింది. అదేవిధంగా చివరిగా నూతన సంవత్సరం వస్తుంది. ఈ యొక్క పాత సంవత్సరం యొక్క అనుభవాలు, పాత సంవత్సరంలో నేర్చుకున్న పాఠాలు మీరు కొత్త సంవత్సరంలో మనం ఇంకా నైపుణ్యం పొంది మంచి ఉజ్వల భవిష్యత్తుకి వెళ్ళాలని ఆకాంక్షించడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్ కూడా అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ చైనీస్ మాంజా అనేటువంటి వాటిని వాడకుండా, చైనీస్ మాంజా వల్ల ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి, పక్షి జాతులు వాటి యొక్క రెక్కలు ఊడిపోతున్నాయి. అదేవిధంగా బైక్ల మీద ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు కూడా వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంది. కాబట్టి మీరు మీ పిల్లలు వాడకుండా ఉంటూ ఎవరైనా సమాజంలో దుకాణాల ద్వారా అమ్ముతున్నట్లయితే పోలీసుకు తెలియజేయండి, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు, గృహిణులు ఉంటారు, అండ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఇది మనం వాళ్ళని సంతోష పెట్టాలి అనే ఉద్దేశం. దీని ద్వారా నా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ ఎప్పుడు కూడా మీ అందరి కోసం నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి డిపార్ట్మెంట్. కాబట్టి మీరు ఎప్పుడు పోలీసుని ఎక్కడ ఉన్నా ఆయన రోడ్డు మీద ఉండు అంటే మీ మాదిరి ఇంటికి పోవాలని ఆయన కూడా ఉంటుంది. మీరు భార్యాభర్తతో ఏదో సినిమాకో లేకపోతే టెంపుల్కో పోతుంటే ఆయనకు కూడా ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టి ఆడొక్క పోలీస్ నిలబడ్డాడంటే 100 మందికి అరే ఈడ పోలీసు ఉన్నాడు మనం గౌరవించుకోవాలా అనేటువంటిది మీరు చెప్పాలా. మీరు మీ తోటి సమాజానికి పోలీసుని ఎల్లవేళలా గౌరవిద్దాం. ఎప్పుడూ కూడా పోలీసులో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని ఉంటారు, కానీ ఎక్కువ మంది మంచి చేయడానికి ఉంటారు. వాళ్ళని గౌరవిద్దాం. ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగజేస్తే మీరు నేరుగా ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పి వరకు అందరం కూడా మీకోసం మీ యొక్క వినతులు తీసుకోవడానికి అన్ని వేళ సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా నూతన సంవత్సరాన్ని మీరు సంతోషంగా గడపండి. మీరే కాదు, మీ యొక్క కాలనీలో ఉన్న వాళ్ళకి చెప్పండి, బంధువులతోటి గడపండి, కుటుంబ సభ్యులతోటి గడపండి. కానీ వెహికల్స్ మీద తాగి రోడ్లు ఎక్కితే ఖచ్చితంగా వెహికల్ సీజ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు వెహికల్ తాగి నడిపిర్రంటే మీ ఒక్కరికే కాదు ప్రమాదం, ఇంకా రోడ్డు మీద ఉన్నటువంటి ఇతరులకు కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి మేము కఠినంగా వ్యవహరించబోతున్నాం. అదేవిధంగా రేపు 6 గంటల సాయంత్రం 6 గంటల నుంచి రిగరస్ చెకింగ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతిద్దాం. పాత సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాలని, పాఠాలని తీసుకొని కొత్త సంవత్సరంలో ఇంకా మెరుగైన జీవితం కోసం, మన వ్యక్తిగత జీవితం కావచ్చు, సమాజ జీవితం కావచ్చు, మెరుగైన జీవితం కోసం అందరం క్షణిక ఆవేశానికో క్షణిక ఆనందానికో ముందుకు పోకుండా దీర్ఘకాలికమైనటువంటి దృష్టితోటి దీర్ఘకాలికమైనటువంటి ఆనందం కోసం. ఏది దీర్ఘకాలిక ఆనందం అంటే ఆరోగ్యంగా ఉండడం ఆనందం, ఏ ప్రమాదానికి లోను కాకుండా ఉండడం ఆనందం.
ఏ నేరాలలో మనం ఇరుక్కోకుండా ఉండడం ఆనందం. వాటి కోసం మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ, రేపు మాత్రం చాలా రిగరస్ మీ ద్వారా వెళ్ళిపోవాలి. ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఎక్కడైనా పర్మిషన్లు లేకుండా డీజేలు కానీ, సౌండ్ బాక్సులు కానీ, మీటింగులు కానీ, ర్యాలీలు కానీ, ఎక్కడైనా గుంపులుగా తిరగడం కానీ చేయకుండా నూతన సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా జరుపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు అందరికీ నూతన సంవత్సరం వస్తుంది, సంక్రాంతి పండుగ వస్తుంది, అందరూ పతంగులు ఎగరేస్తుంటారు, మీ పిల్లలు ఎగరేస్తున్నారు. కానీ చైనా మాంజా అనేటువంటిది ఒక గట్టి మాంజా వస్తుంది, దారం. అది ఏమవుతుందని అంటే ఇనిషియల్గా చాలా హైట్లోకి పోయి అది మనం కొంతసేపు ఆడుకున్న తర్వాత దాన్ని ఎన్నో తెగిపోతుంది. తెగిపోయిన తర్వాత అది ఏ చెట్టుకో దేనికో అంటుకోవడానికి పోయే క్రమంలో బండ్ల మీద పోతున్నటువంటి వ్యక్తులకి మెడలు తెగిపోయినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి, చేతులు తెగిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. పక్షులైతే ఇంకా వాటికి వర్ణనాతీతం. ఎన్నో పక్షులు రెక్కలు ఊడిపోయి చనిపోయిన సందర్భం ఉన్నాయి. కానీ దయచేసి మీరందరూ కూడా ఎక్కడ చైనీస్ మాంజా అమ్ముతున్నా, ఎక్కడ మీరు ఎప్పటి పరిస్థితుల్లోని పిల్లలకు చైనీస్ మాంజాని కొనియొద్దు. ఎవరైనా అమ్ముతున్నారు అంటే ఆల్రెడీ పోలీస్ చాలా రిగరస్గా ఉంది, చాలా సీరియస్ కేసెస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రెండింటి విషయంలో పోలీసుకు సహకరించండి. సో అందరికీ కూడా మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. పోయినటువంటి కోళ్లను తిరిగి మనకు వెతికి పట్టి అందజేసేటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఐపీఎస్ కె నరసింహ సార్ గారికి, అదేవిధంగా అదనపు ఎస్పీ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ సార్ గారికి, సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అందరికి కూడా మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గట్టిగా సపోర్ట్లతోటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలని సందర్భాన్ని కోరుతున్నాం. ఈరోజు చరవాణి అనేది, మొబైల్ ఫోన్ అనేది అందరికీ నిత్యావసర వస్తువు అయింది. ఎందుకంటే అనేక మంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు, అనేక మంది లావాదేవీలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, అనేక మంది సమాచారం కోసం వాడుకున్నటువంటి ఈ యొక్క చరవాణి పోతే ఎంత బాధపడతాం అనేది వాళ్ళు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ప్రతి నెల కూడా అందరికీ 100 నుంచి 150 మందికి ప్రతి నెల కూడా పోయినటువంటి ఫోన్లు ఇప్పుడు సార్ చెప్పినట్టు 1350 ఫోన్లు ఇప్పటికీ రికవర్ చేసినట్టే వారికి సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ మనందరి తరఫున, బాధితుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ రోజు పోలీస్ శాఖ, సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అంటే మనకు భరోసానిచ్చింది. ఎందుకంటే పోయిన ఫోను తిరిగి వస్తుందా అని నేను కూడా అనుకున్నా. ఇక ఫోన్ అయితే పోయింది, ఎట్లాగో టీవీ ఈఎంఐ అయింది, బండి ఈఎంఐ అయింది, మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి, మళ్ళీ ఏదొక ఈఎంఐ. ఈ ఇన్ని ఈఎంఐలు ఎడబెట్టుకుంటారు, ఆయన పోయిన ఫోన్ వస్తుందో రాదో అనుకున్నా నేను. కానీ ఈ రోజు నాకైతే ఖచ్చితంగా ఒక భరోసా అనిపించింది. ఖచ్చితంగా దొరకదా అనుకున్నా నేను. ఇక పోయిందైతే పోయింది అనుకున్నా, కానీ ఖచ్చితంగా మనం ఫోన్లు తిరిగి దాదాపు ప్రతి నెల కూడా అందరికీ అందజేస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనందరి తరఫున, బాధితుల తరఫున. అనేక నెలల నుంచి తీసుకున్నటువంటి అందరి తరఫున కూడా ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు, అదేవిధంగా ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారికి, కె నరసింహ ఐపీఎస్ సార్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సిఐ ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.